శ్రీ చిరంజీవి గారు ఎమ్మెల్సీ గారు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ విశాఖపట్నంలో ఇప్పుడు ఈ ఉత్సవాల్లో చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి కాన్సర్ట్స్ కూడా ఉన్నాయి. 9 ప్రదేశాల్లో 9 కాన్సర్ట్స్ జరగబోతున్నాయి. మీరు సంగీత ప్రియుల, మీరు పాడక్కర్లేదు సార్, మన కోసం దుర్గేష్ గారు పాడతారు. నేను పాడిన జనాలు ఉండరండి సార్. నేను పాడను, బట్ సంగీత ప్రియులు కాదు. సంగీత ప్రియులు కాదా? కాదు. అయితే మనం ఖచ్చితంగా వినిపించాల్సిందే. మనం ఎలాగైనా సంగీత ప్రియుల్ని చేయాల్సిందే. అవును, మీరు సంగీత ప్రియులు కాదు కాబట్టి ఎలా పాడినా చెల్లుతుందంట. నేను పాడేస్తాను, సునీత గారు రానక్కర్లేదు. మీరు పాడొచ్చు సార్. మరి విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే నేను పీజీ చదువుకునేటప్పుడు విశాఖపట్నం నాకు పరిచయం. జనరల్గా మెగా సిటీస్లో ఎంటర్టైన్మెంట్కి, వీకెండ్లో ఎంటర్టైన్మెంట్కి పబ్బులకు కానీ పార్కులకు కానీ విభిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. బట్ విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే వీక్ డేస్లో రూపాయి ఖర్చు కాకుండా ఈ ప్రశాంత నగరంలో బీచ్ ఒడ్డున ఆ ప్రశాంతతను కానీ ఒక్కసారి ఆహ్వానిస్తే ఈ వారం రోజులు 5 రోజులు వారు పడ్డ కష్టం అంతా పోతుంది. అది మన విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిజం సార్, నాకైతే కుళ్ళొస్తుంది. మీకు ఇంత మంచి సముద్రం ఇక్కడ ఉంది,